ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండ యందలి 36వ సర్గ యందలి గల 47 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు సీతకు రామముద్రిక ఇచ్చుట, రామునకు ఆమెపై ఉన్న ప్రేమను వర్ణించి చెప్పి ఆమెను ఓదార్చుట అనే కథగా విందాం. మహా తేజస్శాలి అయిన హనుమంతుడు సీతకు నమ్మకం కలగడానికై మరల వినయపూర్వకంగా, ఓ మహాభాగ్యవంతురాలా, నేను బుద్ధిశాలి అయిన రాముని దూతను, రాముని పేరు గుర్తుగా ఉన్న ఈ ఉంగరమును చూడు. మహాత్ముడైన రాముడిచ్చిన ఈ ఉంగరమును నీ నమ్మకానికై తీసుకుని వచ్చాను. ఊరడిల్లు, నీకు మంగళమగుగాక, నీ దుఃఖ ఫలము తొలగిపోవు సమయం వచ్చింది అని చెప్పి ఆ ఉంగరం ఇచ్చాడు. జానకి తన భర్త ఉంగరాన్ని గ్రహించి చూస్తూ భర్తను చేరినంత సంతోషాన్ని పొందింది. భర్త వార్తను అందించి హనుమంతుని చేత సంతోషపెట్టబడిన బాలయైన అనగా నిర్మల హృదయము గల ఆ సీత సిగ్గుపడుతూ చాలా సంతోషిస్తూ ప్రియ వాక్యం పలుకుతూ ఆ హనుమంతుని ప్రశంసించింది. ఓ వానరోత్తమ, నీవే పరాక్రమవంతుడవు, నీవే సమర్థుడవు, నీవే బుద్ధిశాలివి. అందుచేతనే నీవు ఒంటరిగా ఈ రాక్షసుల నగరంలో నిర్భయంగా ప్రవేశించావు. శ్లాఘింపదగిన పరాక్రమం గల నువ్వు 100 యోజనముల విస్తారము గలది మొసళ్లకు నివాస స్థానము అయిన సముద్రమును ఆవు పాదం వంటి దానినిగా చేసి దాటావు. ఓ వానర శ్రేష్ఠుడా, రావణుని వల్ల భయం గాని కొంచెమైనా తొట్టుబాటు గాని నీలో కనబడ్డం లేదు. నీవు సామాన్యమైన వానరుడువు అని నేను అనుకోను. నిన్ను బుద్ధిమంతుడిగా ప్రసిద్ధుడైన ఆ రాముడు పంపిస్తే నాతో మాట్లాడడానికి తెగి ఉన్నావు. ఎదిరించడానికి శక్యం కాని రాముడు నిన్ను పరీక్షించకుండగా, నీ పరాక్రమం ఎట్టితో తెలుసుకొనకుండగా పంపి ఉండడు గదా. అందులోనూ నా వద్దకు అసలే పంపి ఉండడు గదా. రాముడు లక్ష్మణుడు భాగ్యవశం చేత క్షేమంగా ఉన్నారు. రాముడు క్షేమంగా ఉంటే ప్రజ్వలించుచున్న ప్రళయ కాలాగ్ని వలె సముద్రం వరకు వ్యాపించి ఉన్న భూమిని కోపంతో కాల్చివేయడం లేదేమిటి? లేదా అది వారి లోపమని చెప్పడానికి వీలు లేదు. ఆ రామలక్ష్మణులు దేవతలను కూడా నిగ్రహించ సమర్థులు. కానీ నా దుఃఖాలకే అంతం లేదని తలుస్తున్నాను. రాముడు మనస్సులో బాధపడడం లేదు కదా, దుఃఖించడం లేదు కదా. ఆ పురుషోత్తముడు శత్రువుని జయించడానికి చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడా? రాజకుమారుడైన ఆ రాముడు దైన్యము భ్రాంతి లేకుండా ఉన్నాడా? పనులలో పొరపాటు పడ్డం లేదు కదా. ప్రయత్నం చేసి సాధించవలసిన కార్యాలను చేస్తున్నాడు కదా. శత్రు సంహారకుడైన రాముడు అవసరాన్ని బట్టి సామదానోపాయములను, దాన భేద దండోపాయములను అవలంబిస్తున్నాడా? శత్రు జయమును కోరి మిత్రుల విషయంలో మైత్రితో ప్రవర్తిస్తున్నాడా? రాముడు మిత్రులను సంపాదించుకుంటున్నాడు కదా. ఇతరులు కూడా అతని మైత్రిని కోరి అతన్ని చేరుతున్నారు కదా. అతని మిత్రులందరూ మంచివారే కదా. మిత్రులు అతన్ని గౌరవిస్తున్నారు కదా. రాజకుమారుడైన రాముడు దేవతల అనుగ్రహాన్ని కోరి వారిని ఆరాధిస్తున్నాడు కదా. పురుషకారానికి దైవానికి సమమైన ప్రాధాన్యం ఇచ్చి వాటిని సమంగా సేవిస్తున్నాడు కదా. నేను దూరంగా ఉండిపోవడం వల్ల రామునికి నాపై ప్రేమ తగ్గిపోలేదు కదా. నన్ను ఈ కష్టాల నుండి అతడు విడిపిస్తాడా? రాముడు సుఖాలకు అలవాటు పడినవాడు, కానీ దుఃఖాలకు అలవాటు పడినవాడు కాదు. అట్టి రాముడు ఇప్పుడే వచ్చిన ఈ అత్యధికమైన దుఃఖానికి కృంగిపోవడం లేదు కదా. కౌసల్య, సుమిత్ర, భరతుడు క్షేమంగా ఉన్నట్లు వార్తలు ఎక్కువగా వస్తున్నాయా? గౌరవార్హుడైన రాముడు నా నిమిత్తమై కలిగిన శోకంతో బాధపడుతున్నాడా? రాముడు ఇతర దృష్టి ఏదీ లేక నన్ను శోకం నుంచి దాటిస్తాడా? సోదరుని యందు ప్రేమ గల భరతుడు నా నిమిత్తమై మంత్రుల చేత రక్షింపబడిన అక్షౌహిణి ప్రమాణము గల భయంకరమైన సైన్యాన్ని పంపిస్తాడు కదా. శ్రీమంతుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతములు, నఖములు, ఆయుధములుగా గల వీరులైన వానరులతో కూడి నా కొరకై రాగలడు కదా. సూర్యుడు సుమిత్రకు ఆనందం కలిగించేవాడు, అస్త్ర విద్యలో ప్రవీణుడు అయిన లక్ష్మణుడు బాణముల సముదాయములతో రాక్షసులను సంహరిస్తాడు కదా. మిత్ర జన సహితుడైన రావణుడు ప్రజ్వలించుచున్న భయంకరమైన అస్త్రముల చేత యుద్ధ రంగమునందు చంపబడగా అచిరకాలంలో చూడగలను గదా.
బంగారంతో సమమైన రంగు కలది, పద్మముతో సమానమైన సువాసన కలది అయిన రాముని ఆ ముఖం నేను దగ్గర లేకపోవడం చేత శోకంతో దీనమై నీరు ఎండిపోయినప్పుడు ఎండచేత పద్మము వలె శుష్కించలేదు కదా. పితృవాక్య పరిపాలన రూప ధర్మోపదేశము వలన రాజ్యమును విడిచి నన్ను కాలి నడకచే అరణ్యమునకు తీసుకువెళ్తున్నప్పుడు కూడా ఏ రామునకు మనోవ్యథ గాని, భయం గాని, శోకం గాని కలగలేదో అట్టి రాముడు ధైర్యంగా ఉన్నాడు కదా. హనుమంతుడా, రామునకు స్నేహం విషయంలో తల్లి గాని, తండ్రి గాని, మరి ఏ ఇతర వ్యక్తి గాని నాతో సమానులు లేదా అధికులు లేరు. ప్రియుని వృత్తాంతమును వినునంత వరకే జీవించవలెను అని కోరుచున్నాను. సీత హనుమంతునితో ఆ విధంగా గొప్పది, మధురము అయిన అర్థము గలది మాట పలికి రామునకు సంబంధించిన విషయాలు తెలిపే మనోహరమైన హనుమంతుని మాటలు వినడానికి ఊరుకున్నది. హనుమంతుడు సీత మాటలు విని శిరస్సుపై అంజలు ఘటించి ఇట్లు బదులు చెప్పాడు. దేవి, నీవు ఇక్కడ ఉన్నట్లు రామునకు తెలియదు. అందుచేతనే దేవేంద్రుడు భార్య అయిన శచీదేవిని తీసుకుని వెళ్ళినట్లు నేను శీఘ్రంగా తీసుకుని వెళ్ళలేదు. నా మాట వినిన వెంటనే రాముడు వానర గణములతోనూ ఎలుగుబంట్ల గుంపులతోనూ నిండిన పెద్ద సైన్యంతో శీఘ్రంగా రాగలడు. రాముడు క్షోభింప శక్యం కాని సముద్రమును బాణ సముదాయముల చేత స్తంభింపచేసి అనగా కదలకుండునట్లు చేసి లంకా పట్టణంలోని రాక్షసులందరినీ కూడా నశింపచేయగలడు. ఆ సమయమునందు మృత్యుదేవత గాని, అసురులు గాని, దేవతలు గాని రాముని మార్గంలో అడ్డు తగిలితే అతడు వాళ్లను కూడా చంపగలడు. ఓ పూజ్యురాలా, నీవు కనబడని దుఃఖంతో నిండిన ఆ రాముడు సింహం చేత పీడింపబడిన ఏనుగు వలె సుఖమును పొందజాలకున్నాడు. మలయ పర్వతం పైన, వింధ్య పర్వతం పైన, మేరు పర్వతం పైన, మందర పర్వతం పైన, దర్దుర పర్వతం పైన, మా ఆహారమైన కందమూలముల పైన ఒట్టు పెట్టి చెబుతున్నాను. సుందరములైన నేత్రములు కలది, మనోహరము దొండపండు వంటి పెదవులు కలది, చూడడానికి అందమైనది, ఉదయించిన పూర్ణచంద్రునితో సమానము అయిన రాముని ముఖాన్ని నీవు తప్పక చూడగలవు. దేవి, ఐరావతం మూపు మీద కూర్చున్న దేవేంద్రుడి వలె ప్రస్రవణ పర్వతంపై ఉన్న రాముణ్ణి శీఘ్రంగా చూడగలవు. రాముడు మాంసాహారం భుజించడం లేదు, మద్యాన్ని సేవించడం లేదు. ప్రతిదినము సాయంకాలం మాత్రమే వానప్రస్థులకు తగిన చక్కగా ఏర్పరుపబడిన ఫలమూలాద్యాహారమును మాత్రమే భుజిస్తున్నాడు. తన మనస్సు పూర్తిగా నీ మీదనే నిలిచి ఉండడం చేత శరీరం మీద వ్రాలిన అనగా కుట్టే అడవి ఈగలను గాని, దోమలను గాని, శరీరం మీద పాకే పురుగులను గాని, సర్పములను గాని తొలగించుకొనుటలేదు. ఎల్లవేళలా ఏదో ఆలోచిస్తూ దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. మన్మథునకు వసుడై అతడు నిన్ను తప్ప మరి దేనిని గూర్చి కూడా ఆలోచించడం లేదు. రామునకు చాలా వరకు నిద్రయే లేదు. ఎప్పుడైనా కొంచెం నిద్ర పట్టినా ఆ నరోత్తముడు సీత సీత అని అంటూ మేల్కొంచున్నాడు. ఏదైనా పండు గాని, పువ్వు గాని, అందమైన మరేదైనా వస్తువు గాని కనబడినప్పుడు హా ప్రియే అను నిన్ను అనేక విధాల స్మరిస్తూ నిట్టూర్పు విడుస్తూ ఉన్నాడు. దేవి, మహాత్ముడైన ఆ రాజకుమారుడు నిత్యము దుఃఖిస్తున్నాడు. సీత అని నిన్నే తలుస్తున్నాడు. నియమం అవలంబించి నిన్ను పొందడానికే ప్రయత్నం చేస్తున్నాడు. రామునకు ఎంత శోకం ఉందో సీతకు కూడా అంత శోకమే ఉంది. కానీ రాముని వర్ణనం వినడం చేత ఆమె శోకం కొంత తగ్గింది. ఇట్లు శోకానందములతో అప్పుడు ఆ సీత శరత్కాల ప్రారంభమునందు కొంచెం మేఘాలు మిగిలి ఉండగా చంద్రునితో కూడిన రాత్రి వలె ఉన్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండ యందలి 36వ సర్గ యందలి గల 47 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు సీతకు రాజముద్రిక ఇచ్చుట, రామునకు ఆమెపై ఉన్న ప్రేమను వర్ణించి చెప్పి ఓదార్చుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండ యందలి 37వ సర్గ యందలి గల 66 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తనతో రాముని వద్దకు రమ్మని హనుమంతుడు ఆమెను కోరుట, సీత అందుకు నిరాకరించుట అనే కథగా విందాం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.